హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన టాపిక్ సదరన్ స్లాట్స్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో రోజుల నుండి అందరూ ఎదురు చూస్తున్న సదరన్ స్లాట్స్ ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్స్ వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరన్ స్లాట్స్ నిలిపివేయబడ్డాయి. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు దివ్యాంగుల పెన్షన్స్ వెరిఫికేషన్తో పాటుగా అదనంగా సదరన్ స్లాట్స్ తిరిగి ప్రారంభించి అర్హులైన వారందరికీ సర్టిఫికేట్స్ జారీ చేయనున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు సదరన్ సర్టిఫికేట్ పొందుటకు ముందుగా సదరన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళనవసరం లేదు. దగ్గరలో గ్రామ సచివాలయం అయితే డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర, వార్డు సచివాలయం అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారి దగ్గర లేదా మీ సేవా కేంద్రాలలో స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకొని రసీదులో ఇచ్చిన తేదీ నాడు ఆసుపత్రికి వెళ్తే అక్కడ దరఖాస్తుదారుణ్ణి డాక్టర్స్ పరిశీలించి ఎంత % వైకల్యం ఇచ్చారో నమోదు చేస్తారు. తరువాత 5 to 10 days వెయిట్ చేసి 5 to 10 days తర్వాత దరఖాస్తుదారులు సదరన్ సర్టిఫికేట్ రిసిప్ట్తో వారికి దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో లేదా మీ సేవలో సదరన్ సర్టిఫికేట్ను ప్రింట్ తీసుకోవచ్చు. స్లాట్ బుకింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ మస్ట్ అండ్ షుడ్. ఆధార్ ఉండాలి, సింపుల్ అండి. ఆధార్ ఒకటి ఉంటే సరిపోతుంది. మీ ఆధార్కి లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ మొబైల్ తీసుకొని వెళ్ళండి. అప్లికేషన్ ఫాము డిస్ప్లే చేస్తున్నాను చూడండి వీడియోలో. అప్లికేషన్ ఫాము మీకు పీడిఎఫ్ కూడా నేను అవైలబుల్గా ఉంచుతాను డిస్క్రిప్షన్లో. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకోండి. సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. సో 3 అటెంప్ట్స్ కంప్లీట్ అయితే సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీనిని గమనించి మూడోసారి అప్లై చేసుకునేవారు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సదరన్ సర్టిఫికేట్ వలన ఉపయోగం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభుత్వ పథకాలకు అర్హత. సదరన్ సర్టిఫికేట్ ఉన్నవారికి దివ్యాంగుల పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత లభిస్తుంది. రవాణా రాయితీలు లభిస్తాయి. ఆర్టీసీ, బస్, రైల్వేస్ ప్రయాణించేటప్పుడు రాయితీలు లభిస్తాయి. రుణాలు మరియు సబ్సిడీలు. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాలు మరియు సబ్సిడీలు పొందడానికి సదరన్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.